నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి పెట్టుకోవచ్చు, వెబ్ కౌన్సిలింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి కాబోయే ఇంజనీర్లకు కావాల్సిందేంటి, 4 సంవత్సరాలు ఏం చేయాలి, ఎలా చదవాలి, కేపీఆర్ఐటీ కాలేజీ ప్రత్యేకతలు ఏంటి మనకు తెలియజేసేందుకు మనతో ఉన్నారు ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గట్టు, వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు. వారిద్దరు కూడా మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. ముందుగా దినేష్ గారు, కేపీఆర్ఐటీ కాలేజీకి ఎన్బీఏ నాక్ అక్రిడిటేషన్ వచ్చేందుకు కంగ్రాచులేషన్స్ అండి. మరి ఈ సందర్భంగా ఈ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ఇలాంటి అక్రిడిటేషన్ వల్ల, ఒకసారి చెప్తారా? ఫస్ట్ మనం కౌన్సిలింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. వెబ్ ఆప్షన్స్ యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు, కానీ యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం ఈరోజు మార్నింగ్ నుంచి ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. కానీ నైట్ లేట్గా కొత్త కోర్సెస్కి కొత్త కాలేజ్కి అప్రూవల్స్ రావడం వల్ల వెబ్ ఆప్షన్స్ అనేవి ఈరోజు నైట్ 10కి పోస్ట్పోన్ అయినాయి. అంటే నైట్ 10 తర్వాత ఎప్పుడైనా వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి నాక్ ఎన్బిఏ అక్రిడిటేషన్ రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఈ నాక్ నేషనల్ అక్రిడిటేషన్ అసెస్మెంట్ కౌన్సిల్ అండ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఈ రెండూ కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే మనం బ్రాండ్ ఎలా చూస్తామో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి కూడా బ్రాండ్ లాంటిది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాలేజ్లో కనుక ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉంటే, ఫెసిలిటీస్ మీన్స్ ఫ్యాకల్టీ, స్టూడెంట్ పాస్ పర్సంటేజ్, ప్లేస్మెంట్స్ అండ్ లైబ్రరీ, హాస్టల్ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ ఫెసిలిటీస్ అన్ని బాగా ఉంటేనే ఎన్బిఏ నాక్ అక్రిడిటేషన్ వస్తుంది. సో ఇలాంటి కాలేజెస్ని స్టూడెంట్ బ్లైండ్గా చూస్ చేసుకోవచ్చు. అయితే మన కాలేజ్కి నాక్ అక్రిడిటేషన్ వచ్చింది, ఎన్బిఏ వచ్చేసి సిఎస్సి ఈసీ బ్రాంచ్కి కూడా ఉంది. సో ఇలాంటి కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల పేరెంట్స్కి ఫుల్ సెక్యూరిటీ, అంటే ప్లేస్మెంట్ విషయంలో ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, మరి నాగేశ్వరరావు గారు, ప్రతి ఒక్క పేరెంట్స్ ఎవరిని పలకరించినప్పుడు కూడా మా బాబును అమ్మాయిను ఇంజనీరింగ్ చేస్తాను, డాక్టర్ చేస్తాం, ఈ రెండే ఎక్కువగా వినిపిస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ వెళ్ళే విద్యార్థులకు అంటే వాళ్ళ పేరెంట్స్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? ఓకే, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్, మీరు ఇంజనీరింగ్గా వెళ్ళాలనుకుంటే మాత్రము ఎటువంటి నిర్ణయము సెకండ్ థాట్ లేకుండా ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పియండి. కాకుంటే ఎటువంటి కాలేజీ చేర్పించాలని మీ ఇష్టం. ఎందుకోసం అంటే ఈ 4 ఏళ్ళ పెయిన్ 40 ఏళ్ళ గెయిన్. కాబట్టి 4 ఏళ్ళు ఎటువంటి కాలేజీలో ఉన్నారు, అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి అన్నీ చెక్ చేసుకొని చేర్పిస్తే చాలా బాగుంటుంది. నెంబర్ 1. తర్వాత అందరూ మెకానికల్లో, సివిల్లో ఇదే చేరుతున్నారు కదా. కొత్త కొత్త కోర్సులు ఎన్నో ఉన్నాయి చూసారా. లాస్ట్ 6 నెలలు 7 నెలల నుంచి ఏం పని చేశాయని టోటల్ కొత్త ఇన్నోవేషన్, న్యూ క్రియేటివిటీ, అటువంటి కోర్సులన్నీ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ చక్కగా పెట్టారు కోర్సులు. అటువంటి కోర్సులు వినండి, వారు దినేష్ గారు చెప్తారు మీకు. అటువంటి కోర్సులు వినండి. ఆ కోర్సులో అసలు అన్ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి పేరెంట్స్ దయచేసి మీరు అందరు వెళ్తున్న దారిలో కాకుండా కాస్త డిఫరెంట్ దారిలో వెళ్తే మీ అబ్బాయి మీ అమ్మాయి చాలా అద్భుతంగా రాణిస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం కూడా అప్డేట్స్ ఏనండి. అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అయిపోతారు. కాబట్టి అప్డేట్ కాకుండా పోతే మీరు అవుట్డేట్ అయిపోతారు. కాబట్టి ఏమేమి కోర్సు ఉంది, ఇంకేమేమి రాబోతుంది, కొత్త వాళ్ళని సంప్రదించండి, కొంతమంది సాఫ్ట్వేర్లను సంప్రదించండి, మెకానికల్ ఇంజనీరింగ్ సంప్రదించండి, కొత్త వాళ్ళని సంప్రదించండి. ఏం రాబోతుంది, ప్రస్తుతం డిఆర్డిఓ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు వాళ్ళు, ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎన్ని ఇండస్ట్రీస్ తయారైనాయి, ఇవన్నీ మనము అవగాహన తీసుకుంటే ఏమైందంటే, అంటే ఎగ్జాంపుల్ డిఆర్డిఓ అన్నాను, ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఒకసారి చూస్తే ఒక 40 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత కూడా ఆ కోర్సు యాక్టివ్గా ఉండాలంటే, మీరు చదువుకుంది యాక్టివ్గా ఉండాలంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయమే మోస్ట్ ఇంపార్టెంట్. కాకుంటే పిల్లలందరూ పక్కింటి వాళ్ళు ఏదంటే అది తీసుకుంటున్నారు. పక్కింటి మీ ఫ్రెండ్ సార్ నా ఫ్రెండ్ ఉన్నాడు వెళ్ళిపోతుంది. నో, మీ ఫ్రెండ్ మీరే తర్వాత కలుసుకోవచ్చు, కానీ నీకు ఎటువంటి బాగుంటుంది అనేది చూజ్ చేసుకొని ఎంచుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో రెస్పెక్టెడ్ పేరెంట్స్, దయచేసి తొందరపడకండి, ఆలోచించండి, అద్భుతంగా చేయండి. దినేష్ గారు చాలా ఎక్స్పర్ట్ ఇదంటే ఏరియాలో. మీరు అడగండి, క్వశ్చన్స్ కూడా అడగండి, చాలా చక్కగా చెప్తారు. నాగేశ్వరరావు గారు ఒక మంచి విషయాన్ని గుర్తు చేశారండి, కొత్త కోర్సెస్ అని. మరి ఈ ఏడు గవర్నమెంట్ కొత్త కోర్సెస్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తుంది కదా. మరి వీటిల్లో చాలామంది కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. ఒక్కో కాలేజీలో ఒక్కో ఫీజు కూడా వేరేలా ఉంటుంది కదా. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్లీ? ముందుగా కొత్త బ్రాంచెస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కావచ్చు, అండ్ ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, నాస్కామ్ కావచ్చు. అంటే భవిష్యత్తులో ఏ కోర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆ కోర్సెస్ ఏంటో ఐడెంటిఫై చేశారు. ఆ కోర్సెస్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఈ సబ్జెక్ట్స్కి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. అయితే స్టూడెంట్ ఈరోజు జాయిన్ అవ్వగానే ఈరోజు ఎలా ఉంటుందో కాదు మనకు కావాల్సింది. ఈరోజు జాయిన్ అయిన స్టూడెంట్స్కి 4 years తర్వాత అతనికి ప్లేస్ అయ్యేది. సో 4 yearsలో 100% నాస్కామ్ సర్వే చెప్పింది 60% జాబ్ ఆక్యుపెన్సీ వీళ్ళకి ఉంది అని చెప్పింది. సో ఇప్పుడు ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్, అంటే డీప్గా మనం సబ్జెక్ట్లో వెళ్లకుండా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఈరోజు ఐఫోన్ వాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సిరి యాప్ తెలుసు, అది బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి గూగుల్ మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్, అందులో గూగుల్ అసిస్టెన్స్ ఉంది, అది కూడా బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాయిస్ కమాండ్స్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో
ఇలాంటి కరోనా ఎఫెక్ట్ ఇంకా ఏదైనా భవిష్యత్తులో వచ్చినా కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లాంటి కోర్సెస్కి అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. అయితే సిఎస్సి అనే బ్రాంచ్లో ఇవన్నీ స్పెషలైజేషన్స్. మన ఇంట్రెస్ట్ ఫస్ట్ సిఎస్సికే ఉంటుంది కామన్గా. సిఎస్సిలో ఇవి స్పెషలైజేషన్స్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సి, ఆ తర్వాత ఇవి ఆటోమేటిక్గా వస్తారు. నాగేశ్వరరావు గారు, నిజంగా చెప్పాలంటే మీలాంటి మోటివేటర్స్ ఉన్నంత వరకు చాలామంది విద్యార్థులు ఒక చైతన్యం కానీ ఒక కాన్ఫిడెన్స్ కానీ ఇంకా బతికే ఉందని చెప్పేసి అనుకోవాలి. కరోనా వచ్చిన తర్వాత కూడా చాలామంది నిరుత్సాహపడి బతుకులని కూడా చిన్నాభిన్నమైన నేపథ్యం కనిపిస్తుంది. మరి ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ ఎంచుకునే విద్యార్థులు 4 సంవత్సరాలు చదవాలి, ఏం చేయాలి అంటూ ఉన్నారు. మరి దినేష్ గారు చెప్పినట్టు కేపీఆర్ఐటి కాలేజ్ అన్ని వసతులు కల్పించి యుద్ధానికి అన్నీ మేము సన్నద్ధం అన్నట్టు చెప్పింది. యుద్ధం ఎలా చేయాలి అంటే చదువుతో యుద్ధం ఎలా చేయాలని మీరేం చెప్తారు అసలు? సో ఇప్పుడు చూడండి, మీరు చెప్పిన దాని ప్రకారం కరోనా వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి పోయాయి చెప్పండి? ఎవరికి పోయాయి అంటే ఎవరైతే అప్డేట్ లేరు, ఎవరైతే అలా చేసుకుంటూ పోతున్నారు. ఏ కంపెనీ కూడా అందరిని తీసేయలేదండి, అందరిని తీసేయలేదు. ఎవరు తీసేసింది? కంపెనీకి అవసరం ఉన్న వాళ్ళు, కాంట్రిబ్యూటర్స్ వాళ్ళు మాత్రం అలాగే అట్టు పెట్టుకుంది. అర్థం ఏంటంటే మనం ఎక్కడ పని చేస్తున్నా ఏం చేస్తున్నా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు దినేష్ గారు చెప్పిన ఈ 4 కోర్సులు నేను గ్యారంటీ చెప్పగలను 100% అద్భుతంగా ఎంప్లాయబిలిటీ ఉన్న అవకాశం ఉన్న కోర్సులు కాబట్టి ఇప్పుడు తీసుకునే విద్యార్థులు బాగా ఆలోచించి తీసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు తొందరపడి కేపీఆర్టీ నాకు తెలుసండి చాలా మంచి, నేను కాలేజీ కూడా వెళ్ళొచ్చాను, చాలా అన్ని వసతులు అద్భుతంగా ఉన్నాయి. నేను ప్రమోట్ చేయట్లేదు, నేను ఒక అవుట్ సైడర్ అని చెప్తున్నాను. చాలా మంచి కాలేజ్ అది, మీరు చూస్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ మీరు 4 ఏళ్ళ కోర్సును ఎంచుకునేది జీవితాంతం ఇచ్చేది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంచుకుంటే బాగుంటుంది. తర్వాత ఛాలెంజెస్ ఎట్లా ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, కొత్త విషయాలు అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 ఏళ్ళ 5 ఏళ్ళ క్రితం ఆలోచించారు. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ 5 years ఏమైంది, బ్లాక్ చైన్ ఇంకోటి కొత్తగా వచ్చింది. ఎన్ని వచ్చాయంటే ఇప్పుడు సిఎస్సిలో వీళ్ళకే డిమాండ్ ఉంది. మెకానికల్ చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్కే వచ్చారు, సివిల్ చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్కి వచ్చారు, అందరు ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్కి వచ్చారు. అంటే నేను సాఫ్ట్వేర్ గొప్పదని చెప్పట్లేదు, కానీ ఏది ఉంటే దాంట్లో ఉంటే బాగుంటుంది కాబట్టి ఫ్యూచర్లో మొత్తం ఇదే జరగబోతుంది కాబట్టి దానికి ముందే సంసిద్ధులు కాండి, దానికి మార్పు స్వీకరించండి, బాగుంటుందండి. ఓకే, మరి దినేష్ అంటే ఏ విద్యార్థి అయినా సరే ఆప్షన్స్లో పెట్టుకుంటారు, కాలేజ్ని ఎంపిక చేసుకుంటారు. బట్ కాలేజ్ తర్వాత వాళ్ళు మొదటగా ఆలోచించేది ప్లేస్మెంట్స్ విషయంలో. కేపీఆర్ఐటీకి సంబంధించి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, తీసుకుంటే విద్యార్థులకు ఎలాంటి గైడెన్స్ ఉంటుంది? కేపీఆర్ఐటీలో ప్లేస్మెంట్స్ కోసం ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ ఇయర్లో ఏదైతే ఉందో సీడ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ సీడ్ ప్రోగ్రామ్ ఏంటంటే స్టూడెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్. అంటే ఒక వ్యక్తి 4 years ఇంజనీరింగ్లో జనరల్గా పేరెంట్ ఏం ఆలోచిస్తాడు, జాయిన్ అవ్వగానే సార్ మా అబ్బాయిని తీసుకెళ్ళేసి ఏదైనా కోర్స్ నేర్పించమంటారా, ఏదైనా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి కోర్స్కి కావాల్సిన యాడ్ ఆన్ కోర్సెస్ అంటే అకాడమిక్ బీటెక్తో పాటు ఇంకేదైనా కోర్స్ నేర్పిస్తే బాగుంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో సీడ్ అనే ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుంది అంటే కేపీఆర్ఐటీ కాలేజ్లో ఎవ్రీ వీక్ 6 hours సపరేట్గా సీడ్ కోసం మాత్రమే ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనివల్ల లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 95% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. అయితే ఇక్కడ ఈ సీడ్ అనే ప్రోగ్రామ్ వల్ల మెకానికల్ అండ్ సివిల్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన కాలేజ్లో వాళ్ళే ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగారు. అంటే ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ తయారు చేయడము, వాళ్ళే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకోవడము, దాని ద్వారా వాళ్ళే ఒక బిజినెస్ మెన్గా ఉండడం జరిగిపోయింది. సో ఈ సీడ్ అనే ప్రోగ్రామ్ 100% వాళ్ళకి యూజ్ అవుతుంది. దీంట్లో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ఎట్ ద సేమ్ టైమ్ C++, ఇప్పుడు కొత్తగా పైథాన్ ఇలాంటి అప్డేటెడ్ లాంగ్వేజ్ అండ్ అప్డేటెడ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ సీడ్ ప్రోగ్రామ్స్లో ఫ్రీగా నేర్పిస్తారు కాబట్టి అండ్ బ్లైండ్గా వీళ్ళకి ప్లేస్మెంట్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. 100కి 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కాలేజ్ ఇస్తుంది. ఎందుకంటే ఈ సీడ్ ప్రోగ్రామ్ మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇందులో జాయిన్ అవుతున్నాడు. ఆఫ్టర్ 4 years ఎవరు కూడా ప్లేస్మెంట్ లేకుండా ఖాళీగా ఉండట్లేరు. ఓకే, సో ఈ సీడ్ ప్రోగ్రామ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో విద్యార్థి సైడ్ నుంచి అంటే ఎలాంటి ఎఫర్ట్స్ అవసరం అంటారు? అంటే లైక్ అటెండెన్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్స్లో నేర్చుకోవాల్సిన మెలకులు కావచ్చు, ఎట్లాంటి ఎఫర్ట్స్ ఉండాలి? ఏదైతే సీడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఫస్ట్ స్టూడెంట్ మెయింటైన్ చేయాల్సింది అటెండెన్స్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క క్లాస్ ఇంకో క్లాస్కి లింక్ అయి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ అటెండెన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ప్రతి క్లాస్ వింటాడు. రేపు మార్నింగ్ అతను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతను ఒక క్వశ్చన్ అడిగితే ఆటోమేటిక్గా దానికి ఆన్సర్ చేయగలుగుతాడు. సో ఫస్ట్ అటెండెన్స్ ఒక్కటి మెయింటైన్ చేసి క్లాస్లో చెప్పింది ఒకటి వింటే ఇట్స్ ఓకే. మీతో మాట్లాడేందుకు కరీంనగర్ నుంచి తిరుపతి రెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ కరీంనగర్ నుంచి సార్. చెప్పండి తిరుపతి రెడ్డి గారు. సార్ జనరల్ సిఎస్సి బాగుంటుందా లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇది తీసుకోమంటారు సార్? ఇప్పుడు ఏదైతే బాగుంటుంది సార్? సార్ దీనికంటే ముందు మీకు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఇప్పుడు లైన్లో ఉండండి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ సిఎస్సి అంటున్నారు. ఇఫ్ ఒకవేళ మీ అబ్బాయికి ఒక ఐఐటీలో ఎన్ఐటీలో మెకానికల్ సీట్ వస్తుంది అంటే మీరు పంపిస్తారా పంపించారా? పంపిస్తాం సార్. ఎందుకు పంపిస్తున్నారు? కాలేజ్ మంచిది కాబట్టి పంపిస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ సార్,
కాలేజ్ మంచిది అవుతే, ఇఫ్ ద కాలేజ్ ఈజ్ హ్యావింగ్ నాక్ అండ్ ఎన్బిఏ అక్రిడేషన్ ఉంటే మీరు ఏ బ్రాంచ్ అయినా చూస్ చేసుకోవచ్చు. అయితే మీ క్వశ్చన్ సిఎస్సి బాగుంటుందా, ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ బాగుంటుందా? సో ఫస్ట్ మీరు మన ఎంసెట్ కోడ్ వచ్చేసి కేపీఆర్టీ. మీరు కాలేజ్లో సిఎస్సి అండ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఏఐఎంఎల్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, డేటా సైన్స్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఈ 3 బ్రాంచ్లో ఏ బ్రాంచ్ వచ్చినా కూడా ఆఫ్టర్ 4 years సేమ్ ఫ్యూచర్ ఉంటుందండి. కాకపోతే మనం పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే సిఎస్సికి 100% ఇస్తే ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్కి 90% ఇస్తాము. ఎందుకంటే ఇవి స్పెషలైజ్డ్ బ్రాంచెస్, సిఎస్సి అనేది కోర్ బ్రాంచ్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సికే ఉంటుంది ఆటోమేటిక్గా, మనకు తెలుసు. బట్ మన కాలేజ్కి ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ సిఎస్సి బ్రాంచ్కి ఉంది కాబట్టి మీరు సిఎస్సి అండ్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 3 కూడా ఆప్ చేసుకోవచ్చు. 3ంటికి కూడా ఆఫ్టర్ 4 years సేమ్ జాబ్ స్కోప్ ఉంటుంది. ఓకే, నాగేశ్వరరావు గారు, ఎలాంటి అట్మాస్ఫియర్లో విద్యార్థుల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మెండుగా ఉంటాయి, మరి ఎలాంటి అట్మాస్ఫియర్లో వాళ్ళు డిస్టర్బ్డ్గా అవుతూ ఉంటాయి? ముఖ్యంగా ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఓకే, ఇప్పుడు మెయిన్గా చూస్తే మనం ఒక సైకాలజిస్ట్గా, పర్సనల్ డెవలప్మెంట్ అయినా చూస్తే ఈ వయస్సు ఎలాంటిదంటే చాలా డేంజరస్ వయసు. ఎగ్జాక్ట్లీ. అక్కడ నుంచి అట్రాక్షన్స్, డీవియేషన్స్, ఓకే, మొబైల్ ఫోన్ అడిక్షను, తర్వాత సైకలాజికల్గా ఏదో చూడాలి అని, ఫ్రెండ్స్తో తిరగాలని, ఇవన్నీ ఉండడం తప్పేం లేదు. యూత్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, నేను వద్దనను. కానీ సేమ్ టైం ఈ 4 ఏళ్లలో ఇది కనుక మీరు కంట్రోల్ చేసుకుంటే జీవితాంతం మీరు ఏదైతే కోరుకుంటారో జీవితాంతం దొరుకుతుంది. అందుకని అబ్దుల్ కలాం గారు చెప్తారు, ఇఫ్ యూ కంట్రోల్ యువర్ యూత్ ఏజ్ ఆర్ యంగ్ ఏజ్, రిమైనింగ్ ఏజ్ అండర్ యువర్ కంట్రోల్. సో అదే అంటే అదంతా కావాలంటే 4 ఏళ్ళు మీరు సజ్జన సాంగత్యంలో, మీకంటే బాగా చదివే వాళ్ళు కావచ్చు, బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, అది వాళ్ళతో ఉండండి. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోండి. ఈ కాలేజీలో నేర్పిస్తున్నారు, కొన్ని కాలేజీలు అస్సలు ఏం నేర్పించారు. సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోండి. దానికోసం బోల్డ్ అని వీడియోలు ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఎప్పటికప్పుడు అప్డేట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డిస్కషన్, యూ డోంట్ నో వాట్ ఈస్ వాట్. అక్కడికి వెళ్ళి నోరు తెరుస్తారు ఇంటర్వ్యూలో, కాదు జస్ట్ ఏ మినిట్, యూ డోంట్ నో హౌ టు రెజ్యూమే రైటింగ్. అసలు రెజ్యూమే గూగుల్కి టైప్ చేస్తారు, అలా ఆ పేరు కూడా తప్పు చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళ పేరు కూడా టైప్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాన్ఫిడెన్స్, అవసరమైతే స్టేజ్ ఎక్కి వేలాది మందిగా మాట్లాడగలగాలి. ఇవన్నీ కూడా చాలా తక్కువ కాలేజీలో నేర్పిస్తూ ఉంటారు కాబట్టి అవి కూడా నేర్చుకుంటారు. అటువంటి అట్మాస్ఫియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మీ తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా కంపల్సరీ క్రియేటివిటీ కొంతమంది ఉంటుంది. అటువంటి క్రియేటివ్ వాళ్ళతో చిన్న గ్రూపులుగా, చిన్న బ్యాచ్లుగా, వేసుకొని ఏం చేద్దాం, ఇంకా ఇంతవరకు ఏం లేని ఎలా కనిపెట్టవచ్చు, మనం ఎలా వర్కౌట్ చేద్దాము, మీ వాళ్ళతో, మీ లెక్చర్తో మాట్లాడండి. వాళ్ళు దే విల్ గివ్ గైడెన్స్. అప్పుడేమే తెలుసా, ఆటోమేటిక్ ఆ సృజనశీలత, సృజనాత్మకత, ఆ క్రియేటివిటీ పెంపొందిస్తే నేను కళ్ళకద్దుకొని తీసుకెళ్తారు బాస్. అక్కడ ఉన్న టాప్ మోస్ట్ కంపెనీలో ఉన్న టాప్ మోస్ట్ సీఈఓలు మన వాళ్ళే. ఎందుకంటే బికాస్ వీ బాండ్ విత్ క్రియేటివిటీ, అవర్ ఇండియన్స్ ఆర్ ఏ టాలెంటెడ్. సో అది వాడుకోండి, సజ్జన సాంగత్యంలో ఉండండి, క్వశ్చన్స్ అడగండి, ప్రశ్నలు అడగండి. ప్రశ్నని ప్రపంచం మార్చేస్తుంది, ప్రశ్న అడగడం మానద్దు. దినేష్ గారు, మరి ఏ విద్యార్థి అయినా, పేరెంట్ అయినా కూడా తమ పిల్లల్ని జాయిన్ చేయించే ముందు కాలేజ్ యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుంటారు. సో ఒక స్టూడెంట్ని మీ కాలేజ్లో అంటే కేపీఆర్ ఐటీలో జాయిన్ చేయించాలంటే ఎందుకు అంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి, ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? సింపుల్గా చెప్పాలి అంటే స్టూడెంట్ అండ్ పేరెంట్ ఫస్ట్ చూసేది కాలేజ్ స్పెషాలిటీ ఏంటి. సో కేపీఆర్ఐటీ సైడ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ వచ్చేసి 22 acres గ్రీన్ క్యాంపస్ అండి. ఆ తర్వాత 24/7 సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఫీమేల్ స్టూడెంట్స్ క్యాంపస్లో చదువుతున్నప్పుడు పేరెంట్స్ భయపడుతుంటారు. అలాంటి భయం మనకు అవసరం లేదండి. ఇన్ క్యాంపస్లోనే మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి అండ్ 24/7 సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంటుంది. దాని తర్వాత డే స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ కాలేజ్కి వస్తున్నారా లేదా, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అండ్ కాలేజ్ నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. అంటే స్టూడెంట్ కాలేజ్కి వస్తున్నారో లేదా పేరెంట్కి తెలియదు. లాస్ట్ ఎగ్జామ్ ఫీజు కట్టే టైం వచ్చేసరికి మీ అబ్బాయి అటెండెన్స్ లేకపోవడం వల్ల డిటైన్ అయ్యిందని చెప్తారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేస్తాం మనము, స్టూడెంట్కి ఎవ్రీ మంత్ అటెండెన్స్ అనేది త్రూ SMS ద్వారా పంపిస్తుంటాము. దానివల్ల స్టూడెంట్ అలర్ట్ అవుతాడు, పేరెంట్ కూడా ఒకవేళ తను రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతుంటాడు. ఇలాంటి అద్భుతమైన బెనిఫిట్స్ ఉండడం వల్ల పేరెంట్ అనే అతను చాలా ధైర్యంగా డెసిషన్ తీసుకోవచ్చు. దాని తర్వాత స్మార్ట్ క్లాస్ రూమ్స్. ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి మన కాలేజ్లో, అంతకంటే ముందే మనం స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టాము. ఇప్పుడు అవే స్క్రీన్స్ని మనము ఆన్లైన్ క్లాసెస్కి యూజ్ చేసుకుంటున్నాము. ఇకపోతే లైబ్రరీ, ఏ కాలేజ్కైనా సరే చాలా ఇంపార్టెంట్ లైబ్రరీ. ఒక స్టూడెంట్ కాలేజ్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ అతను చదువుకోవాలి అండ్ డిజిటల్ లైబ్రరీ, చాలా జర్నల్స్ యాక్సెస్ చేయాలి, ఇవన్నీ అతను అమౌంట్ పే చేసి తీసుకోవాలి అంటే చాలా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అదే క్యాంపస్లో అయితే డిజిటల్ లైబ్రరీ వల్ల అతను ₹1 కూడా పే చేయకుండా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనివల్ల అతను నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను, వెళ్దాం డీటెయిల్ కాల్ తీసుకొని. హైదరాబాద్ నుంచి అక్షయ్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, ఇప్పుడు సిఎస్సి మీద కొత్త కోర్సెస్ వచ్చాయి కదా? అవునండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది?
యా అక్షయ్ గారు, ఇంతకుముందు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్కి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. అండ్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ నాట్ ఓన్లీ సిఎస్సి, మన బ్రాంచ్ మాత్రమే సిఎస్సి, బట్ ప్రతి ఒక్క బ్రాంచ్లో మెకానికల్లో కావచ్చు, ఎలక్ట్రికల్లో కావచ్చు, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కావచ్చు, సిఎస్సిలో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సి, దాని తర్వాత ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ చూస్ చేసుకోండి. బట్ చూస్ చేసుకునే ముందు ఆ కాలేజీలో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేరా, ఎందుకంటే ఈ సంవత్సరమే కొత్తగా మనం ఆ బ్రాంచ్ని ఇంట్రడ్యూస్ చేశాము. తెలంగాణలో ఇప్పటివరకు ఏ కాలేజ్లో కూడా లేదు, కొత్తగా బ్రాంచ్ ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి దానికి సంబంధించిన ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు. మన కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్కి కావాల్సిన ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. సో ఆ ఫ్యాకల్టీ మనకి టీచ్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీకు అలాంటి ఫ్యాకల్టీ విషయంలో ప్రాబ్లం లేదు. బట్ ఏ కాలేజ్ అయితే మనం ఆప్ చేసుకుంటున్నామో ఈ కొత్త బ్రాంచెస్కి ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ సరిగా ఉన్నారో లేదో తెలుసుకొని జాయిన్ అవ్వడం మీరు చేయాల్సిన పని. ఓకే, ఇందాక మీరు కేపీఆర్ఐటీ ప్రత్యేకతల గురించి చెప్తున్నారు. ఎస్, ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో చాలామంది డౌట్, సార్ టాప్ 20 ర్యాంక్స్ ఏంది, టాప్ 30 కాలేజ్ ఏంది, టాప్ 40 కాలేజ్ ఏంది. కేపీఆర్ఐటీ చూసుకుంటే ఆల్రెడీ మన ఇండియాలో ఉన్న రిప్యూటెడ్ మ్యాగజైన్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారము 17th బెస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్, అండ్ ద వీక్ వచ్చేసి 12th బెస్ట్ కాలేజ్ ఇన్ ఎమర్జింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఎందుకు ఈ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ మనకు ర్యాంకింగ్స్ ఇచ్చారు? ద ఓన్లీ రీజన్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూసి, అక్కడ ఉన్న పాస్ పర్సంటేజ్, అండ్ లాస్ట్ టైం ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి బైజూస్ అనే కంపెనీ ఆల్మోస్ట్ 5 మెంబర్ స్టూడెంట్స్ని 12 lakhs ప్యాకేజ్ ప్రకారం వాళ్ళని రిక్రూట్ చేసుకుంది. అంటే ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉండటం వల్ల బెస్ట్ ఎమర్జింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణలో కేపీఆర్ఐటీ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం 17th ర్యాంక్ అండ్ వీక్ ప్రకారం 12th బెస్ట్ ర్యాంక్ ఇన్ తెలంగాణ స్టేట్లో వచ్చింది. సో ఇంకా పోతే క్యాంపస్ హాస్టల్స్, రూరల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ భయపడతారు, రూమ్స్లో ఉంచేసి కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీ బస్కి వెళ్ళడము, కాలేజ్ బస్కి వెళ్ళడము, ఇదంతా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉండడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ హాస్టల్ కూడా మనకి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చాలామంది కొంతమంది నార్త్ ఇండియన్స్ కూడా వస్తుంటారు కాబట్టి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ క్యూజిన్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం హాస్టల్ ఫీజ్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటుంది. 60,000 సంథింగ్ ఏదో ఉందండి హాస్టల్ ఫీజ్. అండ్ రూమ్కి 2-3 ఆక్యుపెన్సీ కూడా ఉంది. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ రేషియో, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, కాలేజ్లో ల్యాబ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, కొత్త బ్రాంచెస్ అని మనం వెళ్ళడం కంటే ఆ కొత్త బ్రాంచెస్కి కరెక్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా. సో ఇప్పటిదాకా మీకు చెప్పినట్టు ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్కి వెళ్ళి ఏదైతే మన ఫ్యాకల్టీ క్వాలిఫై అయ్యి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వచ్చారో దే కెన్ టీచ్ ఈజీలీ. అంటే ఈ కొత్త సబ్జెక్ట్ అయినా కూడా ఈజీగా టీచ్ చేయొచ్చు. సో మన దగ్గర సిఎస్సి 180 ఇంటేక్ ఉంది, ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ 90 ఇంటేక్ ఉంది, డేటా సైన్స్ 60 ఇంటేక్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 60 ఇంటేక్ ఉంది, సివిల్ 30 ఇంటేక్ ఉంది. సో టోటల్ ఇప్పుడు ఏవైతే ఎమర్జింగ్ బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నీ కూడా మనం ఆఫర్ చేస్తున్నాము. ఓకే, నాగేశ్వరరావు గారు, నేను అంటే రీసెంట్గా ఒక పేపర్లో ఆర్టికల్ చదివినప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఏదైతే టోటల్గా లాక్డౌన్ అయిపోయిందో ఒక అమ్మాయి ఆల్మోస్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సేవని అన్నీ కూడా కంప్లీట్ చేసి అన్ని సర్టిఫికేట్స్ పొందింది. అది బహుశా మీరు కూడా తెలిసే ఉంటారు. సో ఇట్లా కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఉన్న భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఇలాంటి అద్భుతమైన అవకాశాలు వచ్చినప్పుడు ఎట్లా యూజ్ చేసుకోవాలనే దానిపైన మీరేం చెప్తారు స్టూడెంట్స్కి? డబ్బు పోతే తిరిగి వస్తుందండి కష్టపడితే. హెల్త్ పోతే హాస్పిటల్కి వెళ్తే తిరిగి తెచ్చుకోవచ్చేమో, కాలం పోతే మాత్రం తిరిగి రాదండి. టైం ఈజ్ మనీ, టైం దానికంటే ఒక వాల్యూ. కాబట్టి తిరిగి రాంది అదొకటే కాబట్టి అది ఎలా రాబట్టుకోవాలి అంటే ప్రతి ఒక్క క్షణాన్ని వాడుకోవాలి, ప్రతి ఒక్క విషయాన్ని వాడుకోవాలి. ఎగ్జాంపుల్ మేమే చూసుకోండి, వ్యక్తిత్వ వికాస శిక్షకులము ఈ గత 6 నెలల నుంచి లక్షలాది మందికి రీచ్ అయినామండి. డైరెక్ట్గా మేము రీచ్ కాలేము ఇంతమందిని, డైరెక్ట్ ఇంపాసిబుల్ అండి. పర్ మంత్ 4.2 million దే ఆర్ వాచింగ్ మై వీడియోస్. అది అర్థమైంది అంటే ఇదే ఎక్కువ ఉంది. ఇప్పుడు మేము అనుకుంటుంది తెలుసా, ఇది రకం క్లాస్ పెడితే బాగుంటుంది అనవసరంగా వెళ్తున్నాం అనుకున్నాం. అంటే అది అర్థమైందంటే ఇది నేర్చుకోవడానికి ఎంతమంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు, ఏ రకంగా నేర్చుకుంటున్నారు, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. కంప్యూటర్ గురించి మొదలు పెడితే వ్యక్తిగత వికాసం ఉన్న ఇతర విషయాల గురించి, హౌ టు ఎర్న్ మనీ త్రూ ఇంటర్నెట్, మొబైల్. ఎగ్జాక్ట్లీ. ఒక విజయవాడలో అండి ఒక అబ్బాయి ఇలాగే మా క్లాస్ అటెండ్ అయ్యి అతను నేర్చుకుని ఈజ్ ఎర్నింగ్ 2 crores per year. ఏ ఉద్యోగం ఇస్తుందండి, జస్ట్ మొబైల్తో నేర్చుకుంటే ల్యాప్టాప్ మళ్ళీ ఇంజనీరింగ్ 3rd year ఉన్నాడు. ఇప్పుడు ఇంకా 4th yearకి ఇప్పుడు వస్తున్నాడు. సార్ వాట్ ఇస్ దట్ సార్, ఐ విల్ కంప్లీట్ ఇంజనీరింగ్ సార్, ఎందుకంటే ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్. ఇంకొక అబ్బాయి అండి ఇలాగే నేర్చుకొని కొత్తగా ఆలోచించి అన్ని మన యొక్క డ్రోన్స్ ఉంటాయి కదా అన్ని పరిశీలించాడు దాంట్లో వెబ్సైట్లో. డ్రోన్స్ అని పరిశీలించి ఈ డ్రోన్కి ఒక చిన్న సిలిండర్ లాంటిది పెట్టి పెస్టిసైడ్ కొట్టాడండి. సో గోపి అని మా స్టూడెంట్ నౌ ఈ మేకింగ్ lakhs of rupees. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇట్లా రకరకాల కొత్తగా ఆలోచించే మిత్రమా. ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధ మీకు చెప్తాను ఇంజనీరింగ్ స్టూడెంట్లారా. ఈ మొబైల్ ఫోన్లో ఊకే బ్యాటరీ అయిపోతుంది, ఏమైనా కనిపెట్టండి.
ఏదో కనిపెట్టాడు ఉండొచ్చు సంథింగ్ ఐ డోంట్ నో. Exactly. ఏమో మనం అనుకున్నామా ఇట్లా వీడియో కాల్ అనుకున్నామా ఇలా కెమెరాల మాట మీద ఇంటికి వస్తాం అనుకున్నామా, కొత్తగా ఆలోచించండి. ఆ క్రియేటెడ్ ఏ క్రియేటర్ టు క్రియేట్ ది క్రియేషన్స్. మీరు కూడా సృష్టికర్త బాస్. ఆ సృష్టికర్త ఎవరంటే నా దేశం వరకు ఇంజనీర్ మాత్రమే. ఒక డాక్టర్ బతకాలన్నా ఇంకెవరు బతకాలన్నా ఏం చేయాలన్నా ఇంజనీర్. అటువంటి ఇంజనీరింగ్ మీరు చూస్ చేసుకుంటారంటే చాలా హ్యాపీ. నేను చెప్పడమే కాదు, నా ఇద్దరు పిల్లల్ని ఇంజనీరింగ్గా తయారు చేశాను. నంబర్ 1 దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఎర్నింగ్ ఆల్సో. అంటే నేను నమ్మింది మీకు చెప్తున్నాను. అదే రకంగా ఇంజనీరింగ్ నమ్మేది మాత్రం తప్పకుండా తీసుకోండి. వేరే లైక్ చేస్తే వేరే తీసుకోండి, కానీ వేరే లైక్ చేసి బలవంతం ఇళ్ళకి రాకండి. ఇది తీసుకొని పక్కకు వెళ్ళకండి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 4 సంవత్సరాల పెయిన్ 40 ఏళ్ళ గెయిన్ కాదు, జీవితాంతం గెయిన్. జీవితాంతం గెయిన్ అంటే 4 ఏళ్ళు కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి, ఎప్పుడెప్పుడు నేర్చుకోండి. అంతేనండి, వెరీ సింపుల్. డోంట్ వేస్ట్ యువర్ టైం. రైట్. కరీంనగర్ నుంచి సిద్ధార్థ రెడ్డి గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి. హలో హలో చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, ఇప్పుడు సిఎస్సి కొత్త బ్రాంచ్ యాడ్ అయినాయి, అది స్పెషలైజేషన్ కొత్త యాడ్ అయినాయి కదా సార్. అవును, చెప్పండి సిద్ధార్థ రెడ్డి గారు. దాంట్లో ఇప్పుడు ఐఓటీ బెస్టా లేకపోతే ఇది డాటా సైన్స్ అవి ఉన్నాయి కదా సార్, వీటిలో ఏది చూస్ చేసుకోవడం బెస్ట్ అంటారు? సో ప్రతి బ్రాంచ్కి సమానమైన అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏదైతే బ్రాంచ్ అనుకుంటున్నారో ఒక్కసారి మనకి తక్కువ టైంలో మనం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మీరు గూగుల్కి వెళ్ళేసి ఏ బ్రాంచ్ చూస్ చేసుకుంటే ఏ సబ్జెక్ట్స్ మనం చదవాల్సి వస్తుంది, మ్యాథమెటిక్స్ మీద ఎంత గ్రిప్ ఉండాల్సి వస్తుంది, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ ఒకసారి చూడండి. మీకు కనుక ఈజీగా ఉంటే దెన్ అప్పుడు బ్రాంచ్ చూస్ చేసుకోండి. మార్కెట్లో అందరూ చూస్ చేసుకుంటున్నారు, నేను చూస్ చేసుకుంటా కరెక్ట్ కాదు. సో ఆ సిలబస్ మనకి ఈజీగా ఉందా లేదా, దాని స్కోప్ ఆఫ్టర్ 4 years మీకు కరెక్ట్గా ఉందా లేదా, ఒక బ్రాంచ్ చూస్ చేసుకునే ముందు ఇంతకుముందు చెప్పినట్టు కాలేజ్ బాగుందా లేదా, ఇవన్నీ చూస్ చేసుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాతనే ఆ బ్రాంచ్ ఆఫ్ చేసుకోండి. ఓకే, మరి కాలేజ్ అలాట్మెంట్స్ గురించి ఏం చెప్తారు మీరు? ఇంతకుముందు సార్ చెప్పిన దానికి కంటిన్యూషన్ ఏంటంటే క్రియేటివిటీ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఎదగాలి. ప్రతి పేరెంట్ ఆలోచించేది ఏంటంటే సార్ నా అబ్బాయికి ప్లేస్మెంట్ కావాలి అంటే అవర్ ఎయిమ్ షుడ్ బి హై. అంటే ప్లేస్మెంట్ ఒకటే మనకి పారామీటర్ కాదండి, మనం కూడా ఇన్నోవేటివ్గా ఈరోజు రెడ్ బస్ కానీ లేకపోతే ఇంకేదైనా యాప్స్ కానీ తయారు చేసింది ఒక బీటెక్ స్టూడెంట్. మన కాలేజ్లో ఈ సీడ్ అనే ప్రోగ్రామ్ ద్వారా చాలామంది ఇప్పుడే స్టార్టప్స్ ద్వారా కొన్ని అప్లికేషన్స్ తయారు చేశారు. మేబీ నెక్స్ట్ 2 yearsలో దానికి సంబంధించిన యాప్స్ కూడా బయటకు రిలీజ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఈ-కామర్స్ యాప్స్ ద్వారా చాలామంది కొన్ని కోట్లు ఎర్న్ చేస్తున్నారు. సో ఈ సీడ్ అనే ప్రోగ్రామ్ ఎంతసేపటికి మనం ఎంప్లాయ్మెంటే కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ లాగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అవసరం వచ్చింది కాబట్టి ఆ సీడ్ ప్రోగ్రామ్ గురించి చెప్పాను. ఓకే, మరి చాలామంది అంటే వైజ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొన్ని డెసిషన్స్ నార్మల్గా తీసుకుంటారు, కొంతమంది వైజ్గా తీసుకుంటారు, కొంతమంది ఏమో అవకాశాన్ని బట్టి తీసుకుంటారు. డెసిషన్ టేకింగ్లో ఎలా ఉండాలి, భయాన్ని ఫియర్ని ఎలా వదులుకోవాలంటారు? అంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కాలేజ్ విషయం. ఎవరైనానండి, భయం ఉన్న వాళ్ళు జయం రాదండి. మళ్ళీ చెప్తున్నాను, భయం ఉంటే జయం ఉండదు. అసలు భయం ఎందుకు వచ్చింది? బికాస్